నీతి సూర్యుడు ఉదయించాడు అనే మాటలో మనం నేర్చుకున్నాము. మనకు దేవుడు పుట్టాడు అని అంటే నీతి సూర్యుడు అనమాట. కాబట్టి మనం నీతి సూర్యుడు మనకు ఉదయించాడు. కాబట్టి ఎలా ఉదయించాడో ఈ భూలోకంలో ఆ మాటలు నేర్చుకునే ముందు దేవుని ఆరాధించుకుందాం. లోకమంత వెలిగిందని నీతి సూర్యుడు వచ్చాడని, లోకమంత వెలిగిందని.
మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనంలో నీతి సూర్యుడు ఉదయించడం గురించి ఉంది. ఎవరిలో అయితే నీతి సూర్యుడు ఉదయిస్తే వాళ్ళు ఎలా ఉంటారో అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. మలాకీ 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయము భక్తి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు వాళ్ళలో ఉంటే ఎలా ఉంటారంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. అతని రెక్కలు ఏం చేస్తాయి? నీతి సూర్యుడు ఉదయించలేదు కాబట్టి ఆరోగ్యం పాడైపోతుంది అస్తమాటికి. ఎందుకంటే ఆయన భయభక్తులు లేవు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించలేదు అని అర్థం అవ్వాలి. ఎవరికైతే ఆరోగ్యం లేదో వాళ్ళు గమనించుకోవాలి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు, ఎవరికి? భయభక్తులు గలవారు మీకు. భయము భక్తి ఉందా అని అడుగుతున్నారు దేవుడు. భయము భక్తి లేకపోతే నీతి సూర్యుడు ఉదయించడు. ఇప్పుడు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడట. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఎందుకంటే మరి ఆదివారం రోజు మనము యెహోవా మార్గములో నడిపిస్తానని చెప్తున్నాడు. ఎవరైనా నీతి మార్గంలో నడవాలి అంటే అది మనుషుల వశంలో లేదు, యెహోవా వశంలో ఉందని నేర్చుకున్నాము. యెహోవా వశంలో ఉంది. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉంటే యెహోవా వశంలో ఉన్న దేవుడు ఆ నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇర్మియా 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నాం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుదును. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో అప్పుడు దేవుడు సన్మార్గములో నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు. యెహోవా వశంలో లేకపోతే, సాతానుడి వశంలో ఉంటే, భయభక్తులు లేకపోతే నీతి సూర్యుడు ఉదయించడు. కాబట్టి నీతి సూర్యుడు ఎందుకు ఉదయించాలి? ఆరోగ్యం. ఆయన రెక్కల కింద మనల్ని దాస్తాడు. ఆయన రెక్కలు కింద మనల్ని దాచి, కోడి తన రెక్కల కింద ఎలాగైతే కప్పుకొని దాస్తాదో గద్దె ఎత్తిపోకుండా అలా దాస్తాడు. సాతానుడు నిన్ను ఎత్తుకుపోయి అనారోగ్యాలు పెడతాడు. సాతానుకి ఇష్టమైన పనులు చేస్తుంటే, దేవునితో నువ్వు గడపకుండా ఊరంతా తిరుక్కోనుంటే, వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకోకపోతే, హృదయంలో ఎప్పుడు భద్రత ఉంటుంది? 1 యోహాను 1:9 వచనంలో ఆ మాట. ఎప్పుడైతే నువ్వు సరి చేసుకోకపోతావో అప్పుడు ఆ వాక్యము ఒంటిలో ఉండదు, ఆ వాక్యము నడిపించదు. నడిపించకపోతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండరు. కాబట్టి అనుక్షణము కూడా దేవునితో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికే బల్లారాధన తీసుకోవాలి రోజు. అపోస్తలుల 2:42 ఉంది కదా, ప్రార్థన యందు సహవాసమందు రొట్టె విచ్చుటండి ఎడతెగకుండా. ఏదో రొట్టె శరీరంలాగా తీసుకోకూడదు, అది ద్రాక్షరసంలో తీసుకోకూడదు. ఏసే శరీరం రక్తంలో చాలా ఒడుగుతో తీసుకోవాలి, లేకపోతే అక్కడ అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం తర్వాత మరణం ఏలుబడి చేస్తుంది. ఆత్మీయంగా శారీరకంగా విమర్శించుకుంటూ తీసుకొని అలా మీరు తీర్పు పొందకపోదురు అని ఉంది. విమర్శించుకుంటే తీర్పు పొందుకోరు, విమర్శించుకోలేకపోతే తీర్పులో నిలబడతారని అర్థం అది. అందుకనే రోజు కూడా బల్లారాధన అందుకు తీసుకోవాలి. ఆయన రెక్కల కింద ఉంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చూడండి, నడవలేక ముడుగు నొప్పులతోటి, దానికి ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ అయిపోయింది అంటారు. దొంగ పాస్టర్ల దగ్గర తిరిగిన వాళ్ళు అలా వృద్ధులు 50 సంవత్సరాలకే నాకు ముడుగు నొప్పులు, వృద్ధాప్యం వచ్చేసింది అంటాడు. ముదుగు వచ్చే వరకు కూడా ఎత్తుకునే దేవుడు కలిగి ఉన్న నోట్లోంచి ఎప్పుడు కూడా అటువంటి మాట రానే రాదు. నామకార్థమైన జీవితాలు, శరీరానుసారమైన భక్తి నేర్చుకుంటున్న వాళ్ళు
అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరున్నారు అని చెప్తున్నారు కదా. మీరు పరీక్షించుకోండి. మొదటి యోహాను 4:1 మరి మత్తయి సువార్త 7:15 ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. కాబట్టి కొవ్విన దూడలు గొంతులు పోయినట్లు గొంతులు వేస్తారట. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు గలవారు. కాబట్టి దేవుని యందు భయం భక్తి ఉండాలి. ఒక అబద్ధం ఆడకుండా, దేవుని డబ్బులు దొంగిలించకుండా, దేవుని మాటలు మనకి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి తెలియలేని వాళ్ళకి మనం చెప్పాలి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అలాగా అప్పుడు నువ్వు కూడా నీ ముఖము కూడా నా ముఖమేంటి, నీ ముఖమేంటి, అందరి ముఖాలు కూడా వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా పరిగెడతారు దేవుని పని చేయడానికి. 103వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. ఎన్ని సంకటాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులున్నా అన్నీ కూడా కుదిర్చే దేవుడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ దోషములన్నీ కూడా క్షమిస్తాడు. ఒప్పుకోవాలి. అందుకే ఒప్పుకోకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఏం దొరకదు. బయట వెళ్ళగానే సాధారణ గట్టి కౌగులించుకుంటాడు, నిన్ను నాటకాలు ఆడిస్తాడు, నీతోటి నాకు తక్కలే అని చెప్తావు కదా చేతులకి. సాధారణ గొంతులు వేస్తాను ఉంటాడు, నువ్వు గొంతులేవు అక్కడ నుండి, నువ్వు ముసలిదారులు నడుచుకొని ఉంటావు, నడలేవు, బాత్రూంలకు పరిగెడతావు, చెయ్యి పెట్టి ఆడుకోవడానికి పరిగెడతావు, ఇవన్నీ మొదలైపోతాయి. అదే కక్కిందే తింటది కదా కుక్క, ఆ టైంలో అయిపోద్ది అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు. నమ్మువారేడలే సూచక్రియలు చేస్తారని మార్కు 16:17 ఉంది. చేతులేసి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థతలు పొందుకుంటారట. వాళ్ళే చేతులు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి నీతి సూర్యుడు ఉదయిస్తాడో వాళ్ళు చేతులేసి ప్రార్థన చేస్తే అనారోగ్యాలు పోతాయి. తర్వాత దెయ్యాలను వెళ్ళగొడతారు, పాములు ఎత్తుపట్టుకుంటారు, విషకరమైంది ఏది తాగినా సరే వాళ్ళకి ఏమీ అవ్వదు. అటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేయిస్తారు. నమ్ము వారేడ నమ్మకుండా దేవుని దగ్గరికి రాకుండా ఆ మరణాంధకార లోయంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ఆ ప్లేసుల్లో కూర్చున్నప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. అంటే దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఒప్పుకోవాలి. అవన్నీ కూడా ఇంటిని కూడా దేవుని సన్నిధిగా మార్చుకొని ఇంట్లోనైనా ఒప్పుకోవాలి. దూరమైతే చర్చి, చర్చి దగ్గర అయితే సన్నిధికి 2 అడుగులు వేసి రావాలి. పక్కనే సన్నిధి ఉంది, పరిగెట్టుకొని రావాలి. దావీదు భక్తుడు అదే ఏడ్చాడు, నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు ఇవ్వండి అయ్యా నాకు అని ఏడ్చాడు ఆయన. అందుకే ఏడ్చాడు ఆయన. చిరకాలము యెహోవా మందిరములో నివసించినట్లు నా ఒక వరం అడిగింది అన్నాడు. అదొక వరం అన్నమాట. ఆ వరం ఉన్న వాళ్ళే ఉంటారే తప్ప మిగిలిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు. ఎంత వేగంగా వెళ్ళిపోదాం, దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆలోచించండి, ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి? దేవునికి ఇష్టంగా నడవక, యెహోవాకు భయభక్తులు నడవక. అలాగా నడిచిన వాళ్ళ విషయంలో దేవుడు యెషయా గారి ద్వారా ఒక ప్రవచనం చెప్పారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళితే ఎలా ఉంటారు అనే విషయాలు. యెషయా గ్రంథం 60:19-20 చదువుతాను మీకోసం, జాగ్రత్తగా వినండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. ఇప్పుడు భౌతికంగా ఉన్న పగలు ఉండదు, సూర్యుడు వస్తేనే కదా పగలు అవుతుంది, ఉదయం అవుతుందా లేదా? సూర్యుడు ప్రకాశించగానే పగలవుతుంది. కాబట్టి ఇక మీదట అది ఉండదట. నీకు వెలిగించడానికి చంద్రుడు ఇక ప్రకాశింపడు. చంద్రుడు నైట్ వెలిగివ్వడానికి వెన్నెల, ఆ చంద్రుడు ఇకను ప్రకాశించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగాను
నీ దేవుడు నీకు భూషణముగాను ఉండును. నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఎక్కడ? దేవుని రాజ్యం అది. కనుల యొక్క పాటలోనే నిన్ను తీసుకువెళ్ళడానికి, నన్ను తీసుకెళ్ళడానికి ప్రియ సంగమ, సార్వత్రిక సంగమ, మనతో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే, నీకు నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడంట. ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆయనే ప్రకాశిస్తుంటాడు. ఎందుకంటే ఆయన నీతి సూర్యుడు, అందుకని ఉదయించాడు. అంటే ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే కారణం అది. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు. నీ సూర్యుడు ఇకను అస్తమించాడు. ఇప్పుడు ఈ సూర్యుడు, భౌతికమైన సూర్యుడు దేవుడే సృష్టించాడు. కానీ ఈ నీతి సూర్యుడు హస్తమించాడు. ఇంకా పగలు రాత్రి అక్కడ ఉండదు. నిత్యము పగలే ఉంటది ఇంకా దేవుని రాజ్యంలో. నీ సూర్యుడి కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎవరు వెలుగుగా ఉంటారు అక్కడ? యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. వస్తావా అక్కడికి? రావాలంటే నువ్వు ఎక్కడక్కడ చుట్టుముట్టుకొని ఉండకూడదు. దేవుడు నీకు చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు ఇచ్చిన నిన్ను పోషించి, నిన్ను అందరూ చనిపోతుంటే, అందరు అనారోగ్యాలు వచ్చి అనేక మందికి మాటలు తెలియక నశించిపోయి పాపంలో శాపంలో ఉంటే, వాళ్ళకంట నిన్ను మనల్ని ప్రేమించి దేవుడు మనకి చెప్పారంటే ఆ విషయాలు అనేక మందికి మనం చెప్పే పనిలో ఉండాలి. చెప్పాలి వాళ్ళకి. ఆ చెప్పే పనిలో లేకుండా మరి విని అది విడిచిపెట్టేసి మళ్ళీ అనారోగ్యాలతో సాతాన్ని కౌలించుకొని వస్తే మళ్ళీ దేవుని సన్నిధిలో దేవుడు ఆరోగ్యం ఇస్తే మళ్ళీ కుక్కతో వంకర పనులు చేయకూడదు. వాక్యానికి విరుద్ధంగా ఉంటే యెహోవా నిత్యమైన వెలుగుగా ఉండడు. సాధారణ చీకటిగా నీతో ఉంటాడు అక్కడ. అదే నరకం. అదే పాట పాడుకున్నాం మనం. నరకమును తప్పించి నరులని కాపాడడానికి నరునిగా జన్మించాడు. ఆయన నరునిగా జన్మించాడు, మనిషిగా జన్మించాడు. ఎందుకు జన్మించాడు? ఆయన రక్షించడానికి. దేవుడు మనల్ని రక్షించడానికి నరుడుగా ఆయన జన్మించాడు. కాబట్టి నీ సూర్యుడి కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీకు దుఃఖమే ఉండదు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఆర్థికంగా ఆ ఆరోగ్యము, మరి శారీరకంగా ఆరోగ్యము, ఇవన్నీ ఇస్తున్నప్పుడు, ఆత్మీయంగా నేను బలపరిచి నీతి సూర్యుడు నీలో ఉదయించినప్పుడు మరి ఇంకా బాధ లేదు కదా. దేవుని రాజ్యాన్ని నడిపిస్తున్నప్పుడు నీకు ఇంకా దుఃఖ దినములు సమాప్తమైపోతాయి అన్నమాట. అది గుర్తు పెట్టుకొని మనిషి జీవించాలి. ఆ విధంగా ఉండాలి. మరి రోమన్ లైబ్రరీ నుండి తీశారు ఒక విషయం. యేసు ప్రభు సున్నతి జరిగిన తర్వాత 8వ రోజున దేవుడు జన్మించాలని, 8వ రోజున ఆయన సున్నతి చేశారు. ఆ సున్నతి చేసిన రోజు 1వ తారీఖు, అదే జనవరి 1 చేసుకుంటాం అందరం కూడా. ఆయన పుట్టిన ఈ క్యాలెండర్లోని మరి 25 డిసెంబరు దేవుడు పుట్టాడని, 25వ తారీఖున దేవుడు పుట్టారని, 25వ తారీఖుకి నుంచి 8వ తారీఖు వరకు కూడా, జనవరి 8వ తారీఖు వరకు కూడా మరి దేవుడు 25వ తారీఖున పుట్టినట్టు మరి అప్పుడున్న క్యాలెండర్లో ఉంది. అప్పుడున్న క్యాలెండర్లో అయితే అది ఏ సంవత్సరం అంటే యేసు ప్రభుకి యెరూషలేములో పేరు పెట్టిన దినము, సున్నతి ఆచరించిన దినము. అది యోహాను 8:57 వచనంలో ఉంది ఆ మాట. సున్నతి చేసి పేరు పెట్టారు యెరూషలేములో. అయితే 360 సంవత్సరంలో డెన్నిస్ ద లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్టు 317 క్రిస్టియానిటీ అండర్ గ్రౌండ్ లో ఉందని చెప్పి మరి 19 మంది రోమా చక్రవర్తులు 250 సంవత్సరాల వరకు క్రైస్తవులు నరికి పోగులు పెట్టేవారు. ఎందుకంటే
దేవుడు లేడు, వీళ్ళకి దేవుడు లేడు అనే విషయాలు. అయితే కాన్స్టెంట్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన క్రిస్టియన్గా రోమ ప్రభుత్వానికి చక్రవర్తిగా ఎప్పుడు అయ్యాడో అప్పుడు ఈ విషయాలన్నీ కూడా రోమ లైబ్రరీ నుండి ఈ విషయాలు తీశాడు ఆయన. అప్పుడు నా క్యాలెండర్లో అప్పుడు 754 సంవత్సరం అప్పుడు నా క్యాలెండర్లో. ఇప్పుడు ఈయన ఎవరు, కాన్స్టెంటైన్ అయిన క్రిస్టియన్ చక్రవర్తి రోమా ప్రభుత్వానికి 754 సంవత్సరంలో వచ్చినప్పుడు అక్కడ రోమన్ లైబ్రరీ నుండి తీయించి యేసుప్రభు ఇప్పుడు పుట్టారు ఏంటి అనే విషయాలన్నీ కూడా తీశారన్నమాట. ఆయన ఆ 754 సంవత్సరంలో రోమన్ ప్రభుత్వం యొక్క కాలమానం ప్రకారము ఏయుసి అంటే అటుడు ఉర్బు కొద్దింత అనే రోము పట్టణం నిర్మాణ అనంతరం, దాని అర్థం అన్నమాట అది. ఏయుసి అంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరము టిబెట్ నెల 10వ తారీఖున దేవుడు జన్మించినట్లు, యేసయ్య జన్మించినట్లు జెన్నిస్ లిటిల్ లోకానికి తెలియపరిచాడు అనమాట. అయితే గ్రిగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు ఆ 10వ తారీఖు టిబెట్ నెల 10వ తారీఖుని గ్రిగోరియన్ క్యాలెండర్లో డిసెంబర్ 25వ తారీఖు అని అక్కడ లెక్క వచ్చింది. కాబట్టి ఆ 25వ తారీఖు నుంచి 8 రోజులు అంటే జనవరి 1కి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము 1వ తారీఖుకి ఆయనకి పేరు పెట్టడం యెరూషలేములో జరిగింది. కాబట్టి దేవునికి మత్తయి సువార్తలో వంశావళి ఉంది. కాబట్టి ఎవరైతే నీతి సూర్యుడు ఉదయించలేదో, యెహోవా భయభక్తులు లేవో వాళ్ళకి నీకు నాకు నీతి సూర్యుడు ఉదయించాడని, యెహోవా మార్గంలో నడవడం నరుల వశంలో లేదు, అది దేవుడి మార్గం యెహోవా వశంలోనే ఉంది. అది నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీకు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు దేవుడు. అలా నువ్వు దేవుని వార్తను ప్రకటించాలి. అలా ప్రకటించాలి. మరి జ్ఞానులతో దేవుడు మరి ఆ దూత వచ్చి చెప్పినప్పుడు జ్ఞానులు బంగారము, గోళము, సాంబ్రాణి ఇచ్చారు. మరి మనమేమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తామో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు ఇటువంటి విషయాలు చెప్పగలం. రెండవది, ఆత్మలను రక్షించాలి. అనేక మందికి విషయాలు చెప్పి దుష్టుడు మార్గంలో నడిచి నరకానికి వెళ్ళిపోకుండా నరకమును తప్పించి నరులను కాపాడు నరుడిగా జన్మించాడు. మహిమలో చేర్చుకోవడానికి జీవమునే ఇచ్చుడుకు మనకు జీవం ఇవ్వడానికి అంటే నిత్య జీవం ఇవ్వడానికి మానవుడై ఇలా పుట్టాడు అని చెప్పాలి. ఆయనే ఆశ్రయం, మరి ఆయనే ఆధారం. అందరికీ కూడా ప్రభు ఆయనే. యేసు ప్రభు లోకానికి రక్షకుడు అని ఉంది వాక్యం. లోకమంతటిని రక్షించాడు, లోకమంతటి కోసం ప్రాణం పెట్టాడు. అది భూజనం అందరికీ కూడా, భూమిలో ఉన్న జనాలందరికీ కూడా ఈ మాటలు చెప్పాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా బాప్తీసాలు ఇవ్వండి, నేను ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే బోధించండి అన్నారు. అందుకనే వాక్యము చూసుకొని మాట్లాడాలి. ఎవరైనా చెప్తున్నారో వాక్యం ఉందా లేదని పౌలు చెప్తున్నప్పుడు ఎలాగైతే చూసుకున్నారో అలాగ చూడాలి. అవి మనసులోనే హృదయంలో ముద్రించుకోవాలి. ఒక అక్షరం ఇటు తీసినా అటు పెట్టినా అది చెప్పకుండా ఇంకొక బోధన మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలను వ్యర్థంగా ఆరాధించినా అది క్రిస్మస్ కాదు. మార్కు 7వ వచనంలో క్రిస్మస్ అంటే ఆ గ్రీక్ పదంలో దేవుని ఆరాధించాడు. అది జీవితాంతము ఆరాధించాడు. జీవితాంతము దేవుడు నీలో పుడితే
జీవితాంతం దేవుడిని ఆరాధిస్తాం. ఆ ఆరాధించడము దేవునికి చాలా ఇష్టం. అప్పుడే హృదయంలో ఆయన సింహాసనాశ్రయుడై కూర్చుంటాడు. నేను నడిపిస్తాను, లేకపోతే సాతాను నడిపిస్తాను. నీ మార్గం సాతాను మార్గంలో వెళ్ళి అనారోగ్యంతో నరకానికి వెళ్ళిపోతాం. ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని ఆదివారం చెప్పడమైంది. దాని కంటిన్యూ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను మమ్మల్ని సార్వత్రిక సంఘాన్ని ప్రేమించి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆర్థికంగా మనం చక్కగా ఉండి అనేక మందికి ఆర్థికంగా సహకరించే వారిగా మనం ఉండాలి. సహకరించే వారిగా ఆర్థికంగా మనం ఉండాలి. వాళ్ళకి బట్టలు లేకపోయినా మంచి కార్యాలనేవి మనము చేస్తూ ఉండాలి. ఇతరులకి సహకరించాలి. సేవకులకి పోషణ విషయంలో సహకరించాలి. సేవకులు చేస్తున్న విషయంలో ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘాన్ని అభివృద్ధి విషయంలో ప్రార్థన చేస్తుండాలి. సువార్త అనేది చెయ్యాలి. వాక్యం పట్టుకొని ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఈ మూడు దేవునికి కానుకలుగా ఇవ్వాలి. అది ఇస్తున్నానా లేదా అని తీర్మానం చేసుకోవాలి. అలా చేసినప్పుడు దేవునికి సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. అలా ప్రభుని సంతోషపెట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలి. లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. మనిషికి ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు వినక, దేవుని వాక్యాన్ని విని పక్కన పెట్టేస్తా ఉంటే వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. తెలియని వాళ్ళకి అంత బేగా రావు. తెలుసుండి అన్ని విని దేవుడిని ప్రేమించి చెప్తుంటే నువ్వు ఇంకా రిపీట్ అదే చేస్తుంటే నీకు వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరైతే అలా రిపీట్ చేస్తారో, వినకుండా నా ఇష్టం వచ్చి నేను నడుస్తాను అని అంటే అప్పుడు దేవుడు కూడా ఏమి చేయలేరు. మనుషులు ఇంకేం చేస్తారు? కాబట్టి ఇక్కడ దేవుడి భూలోకానికి మానవ రూపంలో ఎందుకు వచ్చారో అర్థమైంది. నరకము నుండి మనల్ని తప్పించడానికి, నీతి సూర్యుడిగా మన మీద ఉదయించడానికి వచ్చారు. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-12 వచనాల్లో మీ రక్షణను కొనసాగించుకుని అని ఉంది అక్కడ వాక్యం. ఆయన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. నీతి సూర్యుడిగా ఉదయించాడు. నిత్య రాజ్యానికి తీసుకెళ్తాను. యుగాలు నేను యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు. నిత్యము వెలుగుతా ఉంటాడు ఆయన నీతి సూర్యుడు. అలా తీసుకెళ్తాను అంటుంటే మరి ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం నుండి 9వ వచనం వరకు చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, నోట్ చేసుకోండి, రాసుకోండి. దేవుడు లెక్కడుతారు విషయాలు రాసుకుంటే గుర్తుంటాయి. హృదయంలో రాసుకోవాలి. రాత రాలేని వాళ్ళు బద్దకిష్టులు ఏం చేయాలి? ఫిలిప్పీలు 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. పైనామము కలిగిన దేవుడు ఆయనకి దేవుడు, అందుకని తండ్రిని దేవుడు పైనామము అనుగ్రహించాడు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కాపాడుకోండి. భయంతో వణుకుతో రక్షణని కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోకపోతే సాధారణ గుట్ల అస్తమాటికి దూరుతుంటాడు. ఏమీ అమలేదు నాకు అంటాడు. అది కారణం. రక్షణ కాపాడుకోవాలి. యెహోవా భయభక్తులు లేకపోతే రక్షణ ఉండదు. దేవుడు రక్షించడు. ఫిలిప్పీలు 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడుగా ఉండడము, దేవుని కుమారుడుగా ఉండడము, పరలోక రాజ్యంలో ఉండడము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవునితో సమానంగా ఉండాలని ఉండవలసిన పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు పని చేయడానికి, దేవుని బిడ్డలు రక్షించడానికి. అందుకని మానవ రూపంలో జన్మించాడు ఆయన, రిక్తునిగా వచ్చాడు ఆయన. అది ప్రవచనాలు ముందుగా ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించారు, అది నెరవేర్పు అనేది జరిగింది. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అని మనం పాడుకున్నాం. ప్రవచనమే మనల్ని రక్షించడానికి రక్షకుడు పుడతాడని, ఈ భూలోకమంతా ధన్యత్వం పొందుకొని ఆయన పూజించాలని, ఆ నీతి సూర్యుడనే దేవుడు లోకమంతా వెలిగించడానికి, మనల్ని ఆనందంతో మనల్ని నింపడానికి, లోక పాపం అంతా కూడా ఆయన వీపు మీద వేసుకొని మోయడానికి దేవుడు దిగి వచ్చాడు అనమాట. పరలోకం నుండి భూలోకానికి మనం రక్షించడానికి. అలాగే ఆనంద సంతోషం మన హృదయంలో, ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు. ఫిలిప్పీ 4:4 ఉంది కదా, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుతున్న ఆనందించండి అని చెప్పారు కదా. అలాగా ఆనందం అనేది ఇచ్చారు. అందుకని దేవుడు రిక్తుడిగా వచ్చారు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన దేవుని రూపంలో మానవుడుగా వచ్చాడు. అందుకని ఎందుకు ఆరాధిస్తున్నాం మనం అంటే, దేవునితో సమానుడు కనుక మనం ఆరాధిస్తున్నాం. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మనం ఆరాధిస్తున్నాం. అందుకనే ఆరాధిస్తాం. మరి రోజు కూడా జీవితాంతం కూడా ఆరాధిస్తూనే ఉంటున్నాం. ఎందుకు? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. రిక్తుడుగా వచ్చాడు అంటే ఏమీ లేకుండా అన్ని పరలోకంలో తన మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి ఒక దాసుల రూపము ధరించుకొని మనల్ని రక్షించడానికి, పాపం నుండి శాపము నుండి విడిపించడానికి, నరకము నుండి విడిపించడానికి, నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యంలో యుగగాలు నీతి సూర్యుడు ఉదయింప చేయడానికి, అక్కడ కూడా దేవుని యుగగాలు మనతో ఉండడానికి, భూలోకంలోని మనల్ని రక్షణ పొందించడానికి, తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. కాబట్టి ఎందుకు ఆరాధించాలంటే కారణం అది. జీవితం అంతా ఆరాధిస్తాం. జన్మించిన దినాన్ని మనం అందుకని జ్ఞాపకం చేసుకుంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మంచిది అని మనుషుల కోసం చెప్తాం. మరి నీతిమంతుడు నీతి సూర్యుడైన ప్రకాశించే 1000 కోటాల సూర్యుల తేజోవంతుడైన దేవుడి కుమారుడు. అందుకని జన్మించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం క్రిస్మస్ అనేది చేసుకుంటున్నాం. అందుకని ఆ దేవుడు ఎవరిలో అయితే జన్మిస్తాడంటే ఆయన గుణాలు ఎఫెసీయులు 4వ అధ్యాయంలో ఉంటది. ఏంటది? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్నిట్లో కూడా సమానమైన సంపూర్ణత, ఆయనతో ఈక్వల్ గా సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని చెప్తున్నాడు పౌలు ఎఫెసీయుల సంఘానికి. అందుకనే పౌలు మరి అపోస్తలులు 2:42 ప్రార్థన సహవాసం రొట్టె విచ్చుట మీరు ఎరపెక్కండి అన్నారు. మీరు అపోస్తలులా వాడబడతారని 43వ వచనంలో ఉంది. అలా తీసుకున్నప్పుడు అంటే దేవుని గుణాలు వస్తాయి. యోహాను 6వ అధ్యాయం 53-55 వచనాల్లో అక్కడ దేవుని గుణాలు ఉన్నాయి. అక్కడ దేవుడి నిత్యం వాళ్ళలో ఉంటాడు. అందుకని మనం ఆ మాటలు మనం ఆ విధంగా దేవుడు మనకి నేర్పిస్తున్నారు. మొదటి నుండి దేవుడు మొదటి నుండి ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మధ్యలో పుట్టినవాడు కాదు, మధ్యలో వచ్చినవాడు కాదు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం, 8వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తే ఇప్పుడు దేవుడు ఇప్పుడే పుట్టారు అనుకుంటారు, మధ్యలో వచ్చాడు అనుకుంటారు. కాదు, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆది యందే ఉన్నాడు ఆయన. ఆది యందు ఈ ప్రపంచం అంతా బిగినింగ్ అవ్వక ముందు నుండే ఉన్నాడు ఆయన. అందుకని ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, దేవుని యొద్ద ఉన్నాడు ఈయన. ఈ వాక్యం అనే దేవుడు యేసయ్య వాక్యం అనే దేవుని దగ్గర ఉన్నాడు. ఈ వాక్యం అనే యేసయ్య వాక్యము దేవుని యొద్ద ఉండేదంటే అర్థం ఏంటి? ఈ వాక్యం అనే యేసయ్య దేవుని దగ్గర, యెహోవా దేవుడి దగ్గర ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండేను, దేవుని కుమారు సమానంగా ఆయనతో సమానంగా ఉన్నాడు ఆయన. అందుకే ఆరాధిస్తున్న మన వాక్యం చదువుకున్నాం కదా, ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయనతో సమానంగా ఉన్నాడు, కానీ ఎంచుకోలేదు. ఆయన మన కోసం త్యాగం చేశాడు. మరి నువ్వు నేను ఎంత త్యాగం చేస్తున్నావు మనం గమనించుకోవడానికి దేవుడు ఈ రోజు మాటలు చెప్తున్నారు. మనం ఎంత త్యాగం చేస్తున్నాం దేవుని కోసం, మనం ఏంటి విడిచిపెడుతున్నాం దేవుని కోసం? డబ్బులు విడిచిపెడుతున్నామా? సమయం విడిచిపెడుతున్నామా? పిల్లల్ని విడిచిపెడుతున్నామా? కుటుంబాన్ని పక్కన పెట్టి చేస్తున్నామా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళ తల్లి సహోదరులు అంటున్నాడు కదా దేవుడు. వాళ్ళ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే వాళ్ళు పక్కన పెట్టి మనం పని చేయాలి. అంతేగాని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను సన్నిధికి రాను, ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని వాక్యం విడిచిపెట్టి వెళ్ళకూడదు, సన్నిధి విడిచిపెట్టి వెళ్ళకూడదు. వాళ్ళకు లోబడి వాళ్ళకి ఇష్టంగా నడవకూడదు. దేవునికి ఇష్టంగా నువ్వు నడిస్తే నీ జీవితం ఆరోగ్యం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని మత్తయి 7:27 ఉంది. నీకు దేవుని రాజ్యం కావాలంటే తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తున్నారో వాళ్ళు, దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తున్నారో వాళ్ళు, తండ్రి చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారో వాళ్ళతో ఏకీపించాలి. అప్పుడు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయని దేవుడు వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయులు 4వ అధ్యాయంలో 4:3లో చెప్తున్నారు, సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. దేవుని పేరుతో దెయ్యములు వెలగట్టిన వల్ల మీరు సంతోషించద్దు కానీ పరలోకంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి. నువ్వు నమ్మితే దేవుడు ఆ కార్యం చేస్తానంటాడు. మార్కు 16:17 వచనంలో ఉంది కదా, మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు అని చెప్పి. దెయ్యాలు పడిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళకున్న దెయ్యాలు వెళ్ళగొడతారు. ఆ పనప్ప చెప్పాడు. ఇంట్లో వాళ్ళవి వెళ్ళగొట్టచ్చు, బయట వాళ్ళకి వెళ్ళగొట్టచ్చు. అప్పుడు ఇంట్లో వాళ్ళు వినకపోతే బయట నువ్వు వెళ్ళగొడతావు, నువ్వు గౌరవం తెలుస్తుంది. నీకు అటువంటి గౌరవం దేవుడు ఇస్తాడు, అటువంటి కంచె వేస్తాడు. దుష్టుడు ముట్టకుండా తాను భద్రం చేసుకుంటారు. నీకు సూర్యుడిగా ఆ విధంగా ఉదయిస్తే జరుగుతాయి. భయభక్తులు కలిగి ఉంటే అటువంటివి జరుగుతాయి. అందుకని లూకా సువార్తలోని మత్తయి యోహాను సువార్త మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం కదా. ఆయన ఆది దేవుని యొద్ద ఉండేను, ఆయన అక్కడ ఉన్నారు. ఆయన యేసు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగను. యేసే మూలంగానే కలిగిన దేని ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తల పక్కన పెట్టి నువ్వు సృష్టిని పూజిస్తున్నావు. ఇంట్లో ఉండి నువ్వు సృష్టి అనే పిల్లల్ని ఇంట్లో వండి పూజిస్తున్నావు. వాళ్ళు చెప్పిన వాటిని వినుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. తాగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వండాలి, అన్నీ చేయాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, అన్నీ చేయాలి. అది సృష్టి. అది పిల్లల దేవుని సృష్టి, తండ్రి దేవుని సృష్టి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు తల్లి సహోదరులు అన్నప్పుడు ఆనబట్టుకుని నువ్వు వేలాడనుకో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు కూడా తయారైపోతావు. అలాగా తయారైపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని వాక్యం ఉంది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో వెళ్ళకుండా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావు. నువ్వు రావాలి, నీ ఇంటోళ్ళు తీసుకురావాలి దేవుని సన్నిధికి. అప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది. దేవుని రాజ్యానికి వెళతాం. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను.
అప్పుడు దేవుడితో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ ఒంట్లో ఉంటాడు కదా, నీతి సూర్యుడు నీలో ఉదయిస్తున్నప్పుడు ఆయనలో ఆ జీవం నీ ఒంట్లో కూడా ఉండి ఎంతమంది అయితే నా మూలంగా నడుస్తారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అనే దేవుడు చెప్తున్నారు కదా. అలాగా నీలో జీవం ఉంటది, మరణం ఏర్పాటు చేయదు. మరణానికి ముందు అనారోగ్యం నేను ఏర్పాటు చేయదు. కీర్తన 16:8 ఉంది, నువ్వు దేవుని మీదే గురి పెట్టుకుని ఉంటే నీ శరీరం సురక్షితంగా నివసిస్తుందని ఉంది అక్కడ. నీ శరీరం సురక్షితంగా ఉంటది. ఎవరి మీద గురి పెట్టుకొని ఉన్నావు ఆ జీవం మనుషులకు వెలుగయ్యింది. ఆ జీవం ఎప్పుడైతే దేవుడు నీకు నీ ఒంటిలో దేవుడు ఉంటాడో ఆ వెలుగుని ద్వారా నువ్వు ప్రకాశిస్తావు, నక్షత్రంలా ఉంటావు. దాన్నే నక్షత్రం అంటారు. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు, ఎంత మందినైతే దేవుని మార్గంలో నడిపిస్తారో ఉంది దానియేలు గ్రంథంలో 3:12. నక్షత్రం అంటే ఇంటి దగ్గర పెట్టుకొని ఏంటంటే ఆ నక్షత్రం చూసినప్పుడల్లా అనుకోవాలి. ఆ నక్షత్రం అర్థమే తెలియకుండా పెట్టుకున్నా వేస్ట్ కదా. అయ్యో నీతి సూర్యుడు నాలో ఉదయించాడా, నేను బుద్ధిమంతుడిగా నేను ఉన్నానా, అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపిస్తున్నానా. ఇది మతము కాదు, కులము కాదు, భేదం లేదు, దీనికి ఏమీ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము అని చెప్పగలుగుతున్నారా? మనుషులు పెట్టుకున్నారు మతాలని. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు కానీ ఈ మతానికే నేను ప్రాణం పెడతాను అనలేదు కదా. అందుకే అందరూ క్రిస్మస్ చేసుకుంటున్నారు. లోక రక్షకుడు అని ఎందుకు అన్నారు? లోకమంతా చేసుకుంటుంది క్రిస్మస్, న్యూ ఇయర్, అందుకు చేసుకుంటుంది. గమనించాలి ప్రియ సంగమ, సార్వత్రిక సంగమ, దేవుని ప్రజలారా, మనం అర్థం చేసుకుంటే మనం అందరం దేవుని రాజ్యంలో ఉంటాము, సిద్ధపడతాం. దేవుని రాజ్యంలో ఉండడానికి సిద్ధపడి పనులేక పాటలోనే దేవుడు సిద్ధపడిన వారిని దేవుడు తీసుకెళ్తారని వాక్యం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించకున్నది. అది గ్రహించట్లేదు. చీకటి గ్రహించదు, వెలుగే గ్రహిస్తుంది. నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే నీకు ఈ మాటలు అర్థమవుతాయి. దేవుని బిడ్డగా ఉంటే నీకు అర్థమవుతుంది. లేకపోతే చీకటి సంబంధంగా ఉంటే ఈ మాటలు అర్థమవు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగే దేవుడు. ఆ వెలుగును కలిగి మనం నీతి సూర్యుడు మనల్ని ఉదగిస్తే మనము ఆ వెలుగు సంబంధులుగా ఉంటాం. కాబట్టి యోహాను 8:57 యూదులతో యేసయ్య అబ్రహాం పుట్టక ముందే నేనున్నానని చెప్తున్నాడు. అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అని చెప్తున్నారు. సున్నతి చేయించారు. లూకా సువార్తలో ఉంటుంది దేవుడికి సున్నతి చేయించిన విషయం. ఆయన పుట్టిన తర్వాత 4 సువార్తల్లో కూడా ఉంటుంది యేసయ్య జననము, ఆయన పుట్టడం, ఆయన సున్నతి చేయడం. ఆ విషయాలు మీరు చదివితే అన్ని క్లియర్గా ఉంటాయి. కాబట్టి యోహాను 8:57 యూదులతో యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్తున్నారు. దైవ మానవుడు ఆయన, దైవ మానవుడు. కాబట్టి కొలస్సీ 2:9 ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ దైవ మానవం అంతా కూడా సంపూర్ణంగా క్రీస్తునందు నివసిస్తుంది అన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి యేసయ్య వచ్చారు. కాబట్టి 10వ వచనంలో మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనము కూడా ఆయన యందు మనం సంపూర్ణంగా ఉండాలంటే దేవుని మాటలు జాగ్రత్తగా విని, ఆయన అబ్రహాం పుట్టక ముందే ఉన్నాడని యూదులతో చెప్పిన మాట వినాలి. ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే పుట్టాడు అని మనం అనుకోకూడదు. అది సంబరాలు చేసుకోకూడదు. ఆయన ఆది, ఈ ప్రపంచమంతా బిగినింగ్ అవ్వక ముందే, సృష్టి ఆరంభం అవ్వక ముందు నుండి ఉన్నాడు ఆయన. ఆయన సమస్త ప్రధానులకు అధికారులను శిరస్సై ఉన్నాడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళకి అధికారం ఇస్తాడు. ప్రధానమైన బిడ్డలుగా ఎంచుకుంటాడు. వాళ్ళతో అనుక్షణము మాట్లాడుతుంటాడు. వాళ్ళకి శిరస్సై ఉండి మాట్లాడతాడు. భర్తలో పిల్లల్లో శిరస్సుగా పెట్టుకున్నాం అనుకో, ఇంకా వాళ్ళు చెప్పిన మాట వినుకొని ఉంటాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం జీవితంలో కుదరదు.
నువ్వు ఎప్పుడైతే తండ్రి దేవుని శిరస్సుగా పెట్టుకొని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావో, భర్త స్త్రీకి శిరస్సు అనేది వాక్యం, కానీ భర్త కానీ భార్య కానీ ఎవరికైనా శిరస్సు దేవుడే. ఎవరైనా మాట వినకపోతే తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే ఆ వాక్యం వాడికి వర్తిస్తుంది, భర్తకి శిరస్సుగా ఉండేటట్టు వర్తిస్తుంది. భర్త వినలేదనుకో, వాక్యానికి విరుద్ధమైన బోధ, విరుద్ధంగా ప్రవర్తించి నేను హింసించి నేను బాధ పెట్టి నీకు లోబడకుండా నాకు లోబడు అని తాగుతా ఉంటే అతను నీకు శిరస్సు కాదు. అలాగా భార్య కూడా నేను బూతులు తిడుతూ ఏ చెడ్డ పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటే భర్త శిరస్సు అవుతాడు. భర్తకి శిరస్సు దేవుడు అవ్వాలి, స్త్రీకైనా శిరస్సు దేవుడు అవ్వాలి. ఎవరైనా వాళ్ళు దేవుని మార్గంలో లేనప్పుడు ఆ విధంగా అవుతారు. కాబట్టి ప్రధానులకు, అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు అని అందుకని ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నారు. కాబట్టి దేవుడిని అందుకే ఎవరు చూసి ఉండలేదు అని వాక్యం చెప్తుంది. దేవుడిని ఎవరు కూడా చూడలేదు, ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు, మరి దహించు అగ్నే ఉన్నాడు కాబట్టి ఎవరు చూడలేరు ఆయన్ని. అందుకోసమని దేవుడు కుమారుడు మానవ రూపంలో మరి తండ్రి అయిన దేవుడు పంపించాడు. మానవ రూపంలో తండ్రి అయిన దేవుడు వచ్చారు, మరి దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఆ దహించు అగ్ని దేవుడు రాలేడు కదా మన దగ్గరికి. మనం అపవిత్రంగా ఉంటే ఎలా వస్తాడు ఆయన? పరిశుద్ధమైన స్థలంలో నివసించు దేవుడు అపవిత్రంగా ఉన్న వాళ్ళ దగ్గరికి రాలేడు కదా. ఆ దహించి అగ్ని అయిన దేవుడు రాలేడు, వస్తే మనం మాడిపోదాం. ఆయన రావడానికి మనం పరిశుద్ధంగా ఉండి మనమే వెళ్ళాలి అక్కడికి. మరి ఆ తండ్రితో సహవాసం చేయడానికి ఆ కుమారుడిగా మనుష్య రూపంలో జన్మించడానికి కారణం అది. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా రావడానికి కారణం అది. ఆయన మహిమే అన్నాడు. ఆయన మహిమతో నింపబడిన దేవుడు మరి మనుష్య కుమారుడిగా వచ్చి మనకి మహిమని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఆయన ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ ఇచ్చి మన పరిశుద్ధాత్మతో బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడేలాగా మరి ఆ మేడగది అనుభవంలో పెంచడానికి దేవుడు వచ్చారనమాట. పౌలు అలాగా పెరిగి నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అని చెప్పారు. మరి యేసయ్య కూడా యోహాను 14వ అధ్యాయం 12వ వచనంలో నన్ను పోలి మీరు నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పారు. కాబట్టి మనము కూడా ఆయన పోలి నడిచి మనము కూడా గొప్ప కార్యాలు చేయిస్తున్నారు. అలా నడుస్తున్న బిడ్డలు అనేక మంది గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అపొస్తలు లాగా వాడబడ్డానికే ఎఫెసీ 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే కొంతమందిని అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, ఉపదేశకులు గాను, కాపర్లు గాను, సువార్తికులు గాను దేవుడిని నేర్చి అలాగ నియమించాడు. అలా సంఘము అనే శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే అంతమందిని దేవుడు నియమించాడు. నేను 99లో మరి దేవుని ఆత్మను పొందుకున్న, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నప్పుడు దేవుడు నాకు మొదటిగా చెప్పిన వాక్యం ఇదే. సంఘములో ఇటువంటి వారు ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే అప్పుడు నా భర్తకి సువార్త పిలుపు దేవుడు ఇచ్చారు. అందరూ అక్కడ ఎవరు నమ్మలేదు, అభిషేకం ఇవ్వడానికి చాలా బాధ పెట్టారు. ఎప్పుడైతే ఆ దేవుడు ఇలా మాట్లాడారో వెంటనే ఆ వాక్యము కల్లూరులో ఉన్నారు ఆయన గారు, హజరయ్య గారు, ఆయనకి చూపించారు. వెంటనే ఆయన అభిషేకించారు మా ఇద్దరికి. నాకు ఆ 5 విషయాలు నాకు అప్పుడు ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు నన్ను ఎలా వాడుకుంటారన్న విషయం నాకు తెలియదు.
కానీ ఎప్పుడైతే ఆయన దర్శనం పిలుపు మీద నేను బయలుదేరానో జలుగుడికి, ఎప్పుడైతే విజయనగరం వచ్చానో దేవుడు జలుగుడు పంపించిన తర్వాత అప్పుడు నా దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా దేవునామం పొందుకున్నారు. వారి బాప్తిస్తాలు ఇవ్వడానికి కూడా దేవుడు ఎదుటనే ఎస్తేరని ఒక అమ్మాయి ఆమెతోనే దేవుడు మాట్లాడారు. వైజాగ్ వాళ్ళది. వెంటనే ఫోన్ చేసి మీరు బాప్తిసం ఇస్తేనే నేను ఎగ్జామ్కి వెళ్తానండి అని హాస్టల్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్ళేసరికి నాకు దేనికి పిలిచారో తెలియదు. అమ్మాయి మీద చీకట్లు ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారు. వెళ్ళాక వాళ్ళ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే నాకు బాప్తిసం ఇస్తే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తానని. అప్పటి వరకు నేను ఎవరికి బాప్తిసాలు ఇవ్వలేదు. ఫిలిప్కి ఎలాగైతే బాప్తిసం ఇవ్వడం జరిగిందో అలాగే ఆటోలో వెళ్తున్నప్పుడు అమ్మాయి నాకు ఇదిగో బీచ్ ఇక్కడే ఉంది కదా, నాకు బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం ఇచ్చాక నేను ఎగ్జామ్ రాయాలి, నాకు ఈ చీకట్ల నుండి విడుదల నాకు వస్తుంది అని చెప్పింది. చీకటి నుండి విడుదల ప్రార్థన చేస్తా పోయింది. అయినా సరే వెంటనే నేను బాప్తిసం తీసుకుంటే నాకు ఆ చీకటి నుండి విడుదల ఉంటుంది, నేను సాక్షిగా ఉంటాను అని చెప్పి ఆమె అడిగింది. ఆ విధంగా అలా బాప్తిసాలు ఇవ్వడం అనేక మందికి దేవుడు స్టార్ట్ చేయడం చేశారు. అలాగే జరుగుతున్న సేవ జరుగుతుంటే సువార్థికులుగా ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు ఇలాంటి అన్ని పిలుపులతో అందరూ ఒక్కొక్కరు తయారయ్యారు. సంఘంలో జొన్నగుడ్డిలో తయారయ్యారు, అలాగా ఇంగ్లాపల్లిలో తయారయ్యారు. అలా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తుంటే అలాగే దర్శనం, ప్రవచనం రెండో వచ్చేసి అలా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అలా దాన్ని బట్టి అప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజు నా భర్త కోసం నేను ప్రార్థన చేసినప్పుడు సువార్థికుడిగా అలాగే అభిషేకించారు. అలా కాపరిగా అభిషేకిస్తారు కానీ సువార్థికుడిగా అభిషేకించాము అని ఒక కండిషన్ చెప్పారు వాళ్ళు. వెంటనే దేవుని దగ్గర నేను చాలా ఏడ్చాను. ఏడ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఎప్పుడైతే మాట్లాడారో ఇద్దరి కోసం మాట్లాడాలనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో దేవుడు నాకు అందుకే మాట్లాడే విషయాలని అప్పుడు నాకు అర్థమైంది. చెప్పలేదు ఎవరు కూడా. నేను దర్శన భాగం ఇచ్చి, ఆస్తులో భాగం ఇచ్చి అక్కడ పరిచర్య చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు చెప్పలేదు. వాళ్ళు వాక్యం అనే దేవుడే నాకు నేర్పించారు. నా జీవితం అంకితం ఇచ్చినప్పుడు భక్తి ఏంటో నాకు నేర్పించి ప్రభా అని అడిగాను దేవుడిని. అప్పుడు దేవుడు నేర్పించి విషయాలు నాకు చెప్పారు. కాబట్టి అనుక్షణము దేవుడు నడిపించడానికి కారణం నీతి సూర్యుడిగా ఉదయించాడు. కాబట్టి నాకు అవన్నీ కూడా అర్థమయ్యాయి. నేను ఒక తీర్మానం చేసుకొని నా జీవితం అంకితం చేసినందుకు. మొదటి తిమోతిలో 1:17 ఆయన అదృశ్యుడు అని. ఎందుకంటే ఆ అదృశ్యుడు మానవ రూపంలో అదృశ్యుడు యెహోవా తండ్రి దేవుడు. కాబట్టి కుమారుడు పంపించడానికి కారణము నీతి సూర్యుడు మన మీద ఉదయించడానికి అదొక కారణం. ఆయన మనుష్య కుమారుడిగా రావడానికి మరి అదృశ్యుడు వస్తే మనం ఎలాగా ఆయన్ని తెలుసుకుంటాం. ఒక మనిషిలా వచ్చి ఆయన ప్రేమించాడు, స్వస్థతలు చేసి, చనిపోయిన వారు లేపి ప్రతిదీ కూడా చక్కగా మనుషులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేర్పించాడు. ఆయన శిష్యులు ఆయన ఎంచుకొని ఆయన అభిషేకించి ఆ మేడగదిలో 500 మందిని ఇన్వైట్ చేస్తే 120 మంది వస్తారు. 10 రోజులు ఉపవాసం ఉంటే ఆ 120 మందిలో చిన్నపిల్లలు, స్త్రీలు, మరియమ్మ శిష్యుడు, మరి 70 మంది శిష్యులు, వేసే 70 మంది శిష్యులు అందులో ఉన్నారు. కానీ అపోస్తలుల 2వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. ఆ 70 మంది శిష్యులు కూడా యేసు శరీరం తీసుకోవడానికి అనేక మంది శిష్యులు ఉన్నారు. మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, అక్కడ అనేకమైన శిష్యులు అని ఉంటుంది అక్కడ వాక్యం. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 ఉంది. అనేకమైన శిష్యులు ఇది కఠినమైన మాట అని చెప్పి మరి ఎప్పుడు కూడా దేవుని కలుసుకోలేదంట. ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. అప్పటి నుండి ఆయన శిష్యుల అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభా ఎవరి యొద్దకు వెళ్ళుదుము,
నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుడు పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయన కూడా చెప్పాను. అలా చెప్పారు శిష్యుడు. ఆ శిష్యుడు చేసిన సువార్తే ఇప్పుడు మనము తోమా గారు ఇండియా వచ్చి చేసినందుకు మనం ఇలా నీతి సూర్యుడు మన మీద ఉదయించాడు. ఆ శిష్యుల మీద ఉదయించాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నారు వాళ్ళు. ఆ నీతి సూర్యుడితో ఉన్నారు, ఏసైతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే అలాగ వాక్యాన్ని వెంబడిస్తారో, వాక్యమనే దేవుడిని కలిగి ఉన్నారో, అది గుర్తుపెట్టుకొని అలా ప్రకటిస్తున్నారో వాళ్ళ మీద నీతి సూర్యుడు ఉదయించినట్లే వస్తుంది. అలా మన ద్వారా అనేకమైన దేశాలు, ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలని ఈ మాటలు చెబుతున్నారు. కాబట్టి దేవుడు మన దగ్గరకు రాలేడు. మనం పరిశుద్ధత లేకుండా మనం వెళ్ళలేము పరలోక రాజ్యానికి. పాపం ఎలా విడుదల వస్తుంది? అందుకని మనుష్య కుమారుడిగా దేవుడు భూలోకంలో జన్మించాడు, నీతి సూర్యుడిగా. మనం అప్పుడు రక్షించబడతాం. లేకపోతే మనం రక్షణ లేదు. మనకి రక్షకుడు పుట్టకపోతే రక్షించడానికి ఆయన పుట్టాడు మానవ రూపంలో పసిబాలుడిగా. కానీ ఇప్పుడు పసిబాలుడు కాదు. అంత మహిమ మన దగ్గర లేదు. ఆయనను చూడాలన్నా అంత మహిమ మన దగ్గర లేదు. ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించుకుంటేనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో మనం ఇప్పుడు నింపబడ్డాం. ఎప్పుడు ఆయన దర్శనం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మరి ఆ దర్శనం ప్రవచనం అనేది యోవేలు గారు ప్రవచిస్తారు 2:28. యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళగంటారు, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచిస్తారు అని యోవేలు గారు ప్రవచించారు. అది అపోస్తలుల 2:17 నెరవేర్పు జరిగింది. నా పరిచర్యలోనే అది నెరవేర్పు జరిగింది. ఎప్పుడైతే నేను భక్తి నాకు నేర్పించండి అని యేసయ్యని అడిగాను కదా, అందుకని దేవుడు నేర్పించారు. అంతవరకు కూడా నేను బాప్టిస్ట్ సంఘంలో పుట్టి పెరిగాను, నామకార్థంగా నన్ను తల్లిదండ్రులు పెంచారు. ఆలోచించండి, మనం ఎవరు మనతో రారు. తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే వెళ్తారని ఎందుకు వాక్యం దేవుడు రాశారు? మనం రక్షించబడి మన కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబంలో దేవుడు ఒక్కొక్కరిని రక్షించుకుంటారు. కాబట్టి ఆయనను ఆరాధించి పూజించాలి ఎలాగా కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఆయన ఆరాధించి పూజించాలంటే సాంబ్రాణి, గోళము, మరి బంగారము తెచ్చారు జ్ఞానులు. మనం ఏంటి ఇవ్వాలని అనుకున్నాము? మన హృదయం ఇవ్వాలి. ఆయన ఆరాధించాలి, ఆయన ఆత్మలో సత్యంతో ఆరాధించాలి. అనేకమైన ఆత్మీయ బిడ్డల్ని మనము సువార్త చేసి దేవుని సన్నిధికి అప్పచెప్పాలి, దేవుని రాజ్యానికి చేర్చాలి, దేవునికి బహుమానంగా వాళ్ళకి ఇవ్వాలి. ఆర్థికంగా ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయాలి. సేవకులతో కలిసి పరిచర్యల పారిభాగస్తులుగా ఉండాలి. అదే ఆయనకి ఇచ్చే బహుమానం. ప్రార్థన చేయాలి, ఏమి లేకపోతే కనీసం ప్రార్థన చేయాలి. అలా చేయాలి. సమయాన్ని, డబ్బులని, కన్నీటిని దేవునికి ఇవ్వాలి. హృదయాన్ని ఇస్తే అలా చేస్తారనమాట. ఆ విధంగా దేవుడు దైవ అవతారంలో అందుకని పుట్టాడు. దేవుని యొక్క అవతారంలో ఆయన పుట్టాడు. తండ్రిగా పిలువబడుతున్నాడు. మరి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అన్నారు శిష్యులతో. అందుకనే మానవ అవతారంగా వచ్చినప్పుడు దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తున్నాడు అని చెప్పాడు ఆయన. మానవ అవతారంగా వచ్చి యోహాను సువార్త 3:19 నుంచి 21 చూస్తే యోహాను సువార్త 3:19 నుంచి ఆ తీర్పు ఇదే. యోహాను సువార్త 3:19 చూడండి. మీకోసం చదువుతున్నాను, చక్కగా వినండి, హృదయాల భద్రపరచుకోండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించారు. చీకటిని ప్రేమిస్తున్నారు. గమనించండి, అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వాళ్ళు గ్రహించలేదు. గ్రహించిన వాళ్ళు ఎంత భాగ్యవంతులు. అనేక మందిని రక్షించాలి కదా, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, దేవుని రాజ్యం కనుకోకూడదు. వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి, వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి, వాళ్ళకి డీటెయిల్గా ఈ విషయాలు చెప్పాలి.
వెలుగును ప్రేమిపగా చీకటినే ప్రేమించిది. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు దర్శనం, ప్రవచనం ఇవన్నీ వస్తున్నప్పుడు వెలుగు దగ్గరకు వస్తారా? అమ్మో నా డీటెయిల్స్ తెలిసిపోతాయి కానీ వస్తారా? రారు. అందుకే చెప్పారు, నేను అనుభవంతో చెప్తున్నాను. ఇలా దండం పెట్టేసి మొక్కేసి కాన్పులేస్తే వాళ్ళకి శరీరానుసారమైన బోధ, శరీరానుసారమైన ప్రార్థనలు, ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తే వస్తారు. ఆశీర్వాదం శాపం చేతులు దేవుడు ఇచ్చారు. ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఇలా నడవాలి, నువ్వు వినకపోతే ఇగో వస్తాయి అని చెప్తే వాళ్ళు రారు. వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించకున్నదని ఉంది కదా ఇందాక యోహాను 1వ అధ్యాయంలో 4 వచనాల ప్రకారం ఉన్నది కదా. అలాగే ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 14 వచనాలు దీవెనలు ఉన్నాయి. 68 వచనాలు అన్నీ కూడా ప్రతి ఇంటిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మరి తెగుళ్ళు, మరణము, మరి లోపల వచ్చినా బయటికి వచ్చినా ఎలా ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయా, దీవెనలు ఉంటాయా, ఇవన్నీ కూడా క్లారిటీగా 68 వచనాలు ఉన్నాయి. మరి అటువంటి బోధనే పెరిగాను నేను. దేవుని అందుకని జీవితం అంకితం ఇచ్చాను, దేవుడు నాకు నేర్పించాను. ప్రియ సార్వత్రిక సంగమా, దేవునికి మన జీవితాలు అంకితమిద్దాం. ఎప్పుడైతే అంకితమిస్తామో ఇవి వెలుగునొద్దకు వస్తారు. తమ క్రియలు చెడ్డవి కనుక వెలుగునొద్దకు రారు. ఒక చెట్టు దగ్గర కళ్ళు తాగుతున్నారు అనుకోండి, అక్కడ పక్కన నిలబడితే వాళ్ళకు కూడా అదే లెక్కలో వెళ్తారు కదా, అందరూ అలాగే అనుకుంటారు కదా. అలాగే ఎప్పుడైతే వెలుగు సంబంధాలు, వెలుగు అపోస్తల బోధ వింటుంటారో, దేవునితో మాట్లాడే అనుభవం, వాక్యములు ఎలా ఉందో అలా నడుస్తామో, తండ్రి చిత్తాన్ని అలా నెరవేర్చగలము, ఎత్తబడే సంఘంలో మనం ఉండగలము. ఆ టైం పాడు చేసుకుంటే, ఆ కృపకాలం పాడు చేసుకుంటే క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఎంత తప్పు చేసినా సరే వేష్యని క్షమిస్తాడు కానీ వేషధాన్ని క్షమించాలన్నాడు దేవుడు. అలాగే వేషధారిగా జీవితం అంతా ఉంటే ఆ క్షమాపణ దొరకదు కదా. ఇప్పుడు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఇంకా కృపకాలం ఉంది కాబట్టి దేవుడు రాకడ ఆసనం అయిపోయింది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఎంత ఫాస్ట్ గా దేవుడు బిడ్డలకి ప్రకటన చేయాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో సకల లోకానికి కూడా సువార్త ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తాడు అవుతుంది. మరి సువార్త త్వరగా ప్రకటిస్తే సెల్ ఫోన్ల ద్వారా, నెట్ ద్వారా ప్రకటించాలి కదా. ఒక వాక్యమైన ఒక హృదయాన్ని హత్తుకొని దేవుని రాజ్యానికి వచ్చినప్పుడు ఆ కన్నురేప పాటలోనే మనం తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచి కోటాల మధ్యలో పిలిచి దేవుడు నువ్వు శరీరంతో జరిగించు మంచివైన సరే చెడ్డమైన సరే న్యాయపీఠం ముందు లెక్కప్ప చెప్పాలని నిలబెడతాడు. అప్పుడు ఎలాగ లెక్కప్ప చెప్తాం మనం? మనుషులకు చూసుకొని ఉంటాం. అక్కడ ఎవరు చూసినా వ్యర్థమే. ఇక్కడే ఆ చూపులు మానేయాలి. దేవుని వైపు చూసే కన్నులు ఇవ్వండి అయ్యా. నీ వాక్యం స్వరూపే నాలో నివసించండి అయ్యా. ఆ వాక్యము అప్పుడు నీ పాదాలకు వెలుగును, నీ పాదాలకి దీపంగా ఉండి నీ త్రోవలకు వెలుగుగా ఉంటదట. ఆ వెలుగైన దేవుడే వచ్చాడు నీతి సూర్యుడిగా. అదే అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న వాక్యం అనే దేవుడిని కలిగి ఉన్నానా, నేను ఒక్క మాటైనా నా గుర్తుందా, ఎవరికైనా నేను ఒక్క మాట నేను చెప్తున్నానా, చెప్పి దేవుని మార్గంలో నడిపించగలుగుతున్నానా అని ఆలోచించాలి. మనం ఏదో పండగ అంటే ఇదే అనమాట. దేవుడు ఇచ్చాడు, మరొక ఛాన్స్ ఇచ్చారు. పండగ వచ్చిందంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి, అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి, అనేక మంది నీతిమంతులుగా పాపం నుండి, శాపం నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి అన్ని విషయాలు కూడా విడుదల వచ్చేస్తుంది దేవుని మాట వింటే. వెంటనే వస్తుంది. ఒకవేళ రాకపోయినా సరే, ఏ దుష్టుడు ఏ సంబంధం పెట్టినా సరే నేను దేవుణ్ణి నమ్ముతాను. నాకు దేవుడే కావాలి. మొదట దేవుడికి స్థానం ఇస్తాను. ప్రతిదీ దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. దేనికైనా దేవుడే అని దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. చావైన బ్రతికైన దేవా నీతోటే నేను ఉంటానయ్యా అని పాటలు పాడుకుంటాం కానీ జీవించాలి. అందులో జీవించాలి, అలా నడవాలి. నడిస్తే ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారు? ఇప్పుడు దేవుని అవతారంలో ఉన్నప్పుడు తండ్రిగా పిలువబడుతున్నాడు ఆయన. దేవుడు అవతారంలో ఉన్నప్పుడు
కానీ మానవ అవతారంలో వచ్చాడు. ఇప్పుడు మానవ అవతారంలో వచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు కాబట్టి, అగ్ని దేవుడు కాబట్టి మానవ అవతారంలో వచ్చాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. అయినా అర్థం అవ్వలేదు చాలా మందికి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదు, యూదులకే అర్థం అవ్వలేదు. ఇప్పుడు 7 ఏళ్ళ శ్రమ దినాల్లో అర్థమవుతుంది. ఆ శ్రమలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు చూడండి. నామకాత్మైన క్రైస్తవులు ఏర్పాట్లో ఉన్న వారితో సహా మోసపుచ్చబడే దినాల్లో ఉన్నారు. మోసపుచ్చబడతారు మాటల్లో. వాక్యము రాలేకపోతే, మంచి నడవడి లేకపోతే, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, అందుకే రోమ 8:9 పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నా వాడు కాడని దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. వాళ్ళకి అర్థమవుదు, వాళ్ళు దేవుని మాట వినరు. విన్నట్టే యాక్టింగ్ లోనే ఉంటారు. ఎప్పుడు వేషధార పరిస్థితుల్లో యాక్టర్ లాగే ఉంటారు. యాక్టింగ్ చేసేస్తారు. అబద్ధాలు ఆడతారు, ఆడలేదంటారు. మనసులో ఒక మాట, బయట ఒక మాట. శాస్త్రులు పరిశీలనలు చెప్తారు కానీ చేయరు. వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలతో ఉంటారు. పరిశుద్ధాత్మ పొందకపోతే ఆత్మలు ఆవరిస్తాయి. అందుకే ఏ ఆత్మలు అంచనాలు అనేకమైన ఆత్మలు బయలుదేరినా ఏ ఆత్మ ఏంటని మీరు మోసపోవద్దు, పరీక్షించకుండా ఉంది అక్కడ వాక్యం. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనం వరకు కూడా మనము ఎలా ఉండాలి? సత్యవక్తుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నాయని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడట. దుష్క్రియలు చేసినోడు రాడు. సత్యవక్తుడైతే దేవుని దగ్గరికి వస్తాడు. ఎందుకు మీరు చర్చలకు రావట్లేదు, దేవుని వాక్యం ఇష్టపడట్లేదు? పరలోక రాజ్యం ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందమే ఉందని రోమపత్రికలో ఉంది. అందుకే ఎక్కడ ఏ పంచదో అక్కడికే పరిగెడదాం. వాక్యం ఎక్కడుందో అక్కడికి రావాలి. ఎందుకంటే ఆహారము పానము కాదని చెప్పేశాడు ఆయన. పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందమైంది. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న వారికి ఈ మాటలు విని చాలా ఆనందం వస్తుంది. సత్యవక్తుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవారి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలము గడపచ్చు, బాప్తిస్మం ఇచ్చుచూ ఉంటాను. ఈ మాటలు చెప్పి యేసయ్య అక్కడ బాప్తిసాలు ఇస్తున్నాడు. ఆయన కోరి నడవడం అంటే ఏంటి? క్రిస్మస్ ఎలా చెయ్యండి బాబు, ఇవి చెప్పండి, వెలుగు దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు అని వాళ్ళు ఎవరైనా సరే బాప్తిసాలు ఇవ్వాలి. అక్కడ కాపర్లే ఇవ్వాలని లేదు అక్కడ. అటు తర్వాత వేసే తన శిష్యులతో కూడా వచ్చి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం ఉంది కదా. అక్కడ మత్తయి 28:20 వచ్చేంలో సదాకాలం వాళ్ళతో ఉంటారట. సువార్త బాప్తిసాలు ఇవ్వడం, దేవుని మాటలు చెప్పడం ఎవరైనా చెప్పచ్చు. చెప్పి దేవుని రాజ్యాన్ని నడిపించాలి కాపర్ దగ్గరికి. ఆ కాపరైన దేవుడు మమ్మల్ని కాస్తా ఉంటాడు కాబట్టి అటువంటి వారికి కోసం ప్రార్థన చేయాలి, సహకరించాలి. ఇలాగా అది లోకమంతరికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యం దేవుడు ఆన్లైన్లో వాక్యం వెళ్తుంది, ఆఫ్లైన్లో ఇక్కడ వాక్యం వెళ్తుంది. దేవుడు అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ కొద్ది దేవుడు ఆ ప్రాణాన్ని అలాగా తృప్తిపరుస్తాడు. ఆశ గల ప్రాణమును తృప్తిపరచిదేవా, ఆరాధన ఆవేదన తొలగించి ఆదరించు ప్రభువా. పాట కూడా అందుకే ఆవేదన ఉంటుంది. ఎవరికైతే ఆవేదన ఉంటుందో అలాగా తృప్తిపరుస్తారు. అలాగే నాకు ఎంతో ఆవేదన ఉండేది, ఎలాగయ్యాలి వార్తను ప్రకటించాలి, ఇవన్నీ నేర్పిస్తున్నాము. నాకు ఆన్లైన్లో ఏంటి కూడా ఈ విషయంలో తెలియదు. కానీ దేవుడు తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని ఉంది వాక్యం. అది వాగ్దానంగా దేవుడు ఇచ్చారు. నా ఆత్మీయ పిల్లలకు కూడా ఇచ్చారు. వాళ్ళ మాట వినకపోయినా ఇచ్చారు, నన్ను బట్టి ఇచ్చారు. కానీ వాళ్ళు చేయకపోతే దేవుడి రాజ్యానికి వెళ్తారా? వాగ్దానాలు ఎందుకు ఇస్తారు? దేవుడు పని చేయడానికి, కృప ద్వారా ఎందుకు రక్షిస్తాడు దేవుడు? అర్హత లేకపోయినా ప్రాణం ఎందుకు పెట్టాడు? మనం చేసిన పాపాలకి ఆయన ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? ప్రతి అవయానికి కూడా శిక్ష ఎందుకు విధించుకున్నాడు ఆయన?
అది బాగా గమనించాలి. ఎంత ప్రేమించాడో మనల్ని, మానవాళి రక్షణ కోసం ఆయన ఎందుకు మహిమనంతటిని ఇచ్చిపెట్టి ఆయన సత్రంలో స్థలం లేనందున పశుశాలలో పుట్టాడు. పెట్టారంతే, అక్కడ పుట్టలేదు. పొత్తుగుడ్డలతో చుట్టి ఆయన అక్కడ పడుకోబెట్టారని ఉంది, అంతేగాని పశువుల పాకలో పుట్టాడని చెప్తున్నారు. వాక్యం కరెక్ట్గా చదువుకోవాలి. కాబట్టి సత్రంలో స్థలం లేనందున సత్రంలో పుట్టాడు ఆయన. అది కూడా జనాభా లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఆ జనాభా లెక్కల ద్వారా ఈరోజు మనం ఎంతమంది ఉన్నామో ఏంటో ఆ క్యాలెండర్ ఆ లెక్కలు అన్నీ వచ్చాయి. ఆయన రావడం బట్టి అదొక పేరు జరిగింది, లేకపోతే ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ జనాభా లెక్కలు తెలియదు. కాబట్టి ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగడియే నిత్య జీవము. ఈ విషయాలు ఎవరైతే వింటారో వాళ్ళకే నిత్య జీవం. అవి ఎవరైతే అవి నమ్ముతారో, ఎరుగడం అంటే తెలుసుకోవడం, తెలుసుకొని నమ్మడం, అలా నడిచే వాళ్ళకే నిత్య జీవము. యోహాను 17:3 నిత్య జీవం కావాలంటే ఆయన నిత్య జీవం అయి ఉన్నాడు. ఆయన పంపించాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. దేవుడు ఏమై ఉన్నాడో, ఎందుకు వచ్చాడో అవన్నీ ఎరగాలి. ఏదో పండుగ చేసేసుకోవడం కాదు, చేసుకోవచ్చు, కానీ అది చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అవి ఇవి గిఫ్ట్ లాగా ఇచ్చి ఈ మాటలు చెప్పాలి అంతే. అలా బహుమానాలు ఇచ్చి అలాగే చెప్పాలి. అది అంటే ఆ ఛాన్స్ ఇప్పుడే కదా వస్తుంది, తర్వాత రాదు కదా. అందరూ వస్తారు, మతం కులం భేదం లేకుండా అందరూ వస్తారు. అందరికీ కూడా అటువంటి మాటలు చెప్పాలి. మెసేజ్లో పర్సనల్గా చెప్పాలి, ప్రేమగా. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా గిఫ్ట్లు వాళ్ళు కూడా డొనేట్ చేస్తుంటారు, సహకరిస్తుంటారు. దేవుడు అంటే అందరికి ఇష్టమే, దేవుడు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఎలా చెప్పాలో అలాగ చెప్పాలి. అది కృపావరాల్లో అదొక వరం, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము. అది దేవుడు నా కళలో మా మేనమామ వచ్చి ఇచ్చారు. నేను ఏకాంతంలో 2 నెలలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఇచ్చారు, సేవకు రాకముందు. కాబట్టి యోహాను సువార్త 5:11-12 ఈ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 5:11-12, మొదటి యోహాను 5:1 ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:11. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో జీవం ఉంటుంది అందులో. అంటే ఎవరైనా ఏదైనా బాధ ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేకపోతే ఒక బొమ్మలాగా రెస్పాండ్ అవ్వరు. మనిషి బ్రతికే ఉంటారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. జీవం ఉంటుంది అందులో. దేవుని ప్రాణము వాళ్ళు వర్క్ చేస్తుంటారు, దేవుని మనసు వర్క్ చేస్తుంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేని వాడే. దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఈ సంగతి తెలిసే మరి యోహాను గారు మరి ఈ మాటలు రాశారు ఆయన అనుభవం పూర్వకంగా. అలాగే యోహాను సువార్త 10వ కూడా ఒక భయంకరమైన మాటలు. యోహాను సువార్త 3:36 ఈ జీవం లేకపోతే దేవుడు ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనస్సు అనేది దేవుని కుమారుని అంగీకరించినప్పుడు కొరతలేని ఆత్మతో నింపుతాను ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలో అది మనం విని కొరతలేని ఆత్మను సంపాదించుకొని అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించే వారిగా ఉండాలి. అంతేగాని నాకు మీరు వినకపోయినా మీకు కొరతలేని ఆత్మ ఇస్తాడు అని తప్పుడు బోధ చేయకూడదు. శరీరానుసారమైన బోధ, అభిషేకం అన్నా కొరతలేని ఆత్మ అందరికీ ఇష్టమే. మంచి పనులు చేసినప్పుడు దేవుడికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి వాక్యాన్ని లోబడి సరి చేసుకొని
నేను అయ్యా నీ మాట విని నీకు లోబడి నీ రాజ్యం నీతి సూర్యుడిగా నేను ఉదయిస్తానయ్యా, నా మీద ఉదయించయ్యా, నేను కూడా నిన్ను పోలి నడుస్తానయ్యా అన్నప్పుడు దేవుడు కంపల్సరీగా చేస్తాడు. చేయకుండా ఇష్టం లేకుండా నువ్వు మంచి పనులు చేయ వాక్యం లోబడకుండా ఉంటే ఎలా చేస్తారు? కాబట్టి అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వాయువేడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారి దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాణితో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా అని ఆనాడు యూదులతో చెప్తున్నాడు ఈ మాటలు. చూస్తున్నారా? అందుకు దేవుని బిడ్డలని మీరు కూడా దేవుడు లాంటి వాళ్ళు, దేవుడులా వచ్చావమ్మా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తే నాకు ఆ గుండె నొప్పి పోయిందమ్మా అని ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు కదా ప్రార్థన చేసినప్పుడు. అలాగే శిష్యులు కూడా మీరు దైవములని నేను అంటిని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? యోహాను 10:34 లేఖనం నిరర్ధం కాలేదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందున, దేవుని కుమారుడని యేసే చెబుతుంటే యూదులు సులువు వేశారు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములకు పంపించాడు. యెహోవా దేవుడు ప్రతిష్ఠించి యేసేని ఈ లోకానికి పంపించితే నీవు దేవదోషం చేస్తున్నావని సులువు వేస్తాను. నేను దేవుని కుమారుడు అంటే చూడండి ఎంత అన్యాయం. నేను నా తండ్రి క్రియలు చేయడలా నన్ను నమ్మకుడి, నేను చేసిన ఎడలా నన్ను నమ్మకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలైనా కనీసం ఆ క్రియలైనా నమ్మండి అని వారితో చెప్తున్నాడు. ఆయన అంత తక్కువంతా చెప్తున్నాను. ప్రజలకి దేవుడు బిడ్డలంటే ఇప్పుడు కూడా అర్థం అవట్లేదు. అందుకే మనం చేసిన పాపాలు స్లేవ్ మోసుకొని వెళ్తున్నారు. కాబట్టి మీరు వినాలి కరెక్ట్గా. ఆయన పాపములను మనసులు సిలువ మీద వేసి ఆయన మోసుకొని వెళ్తుంటే దేవుని కుమారుడు అన్నందుకు సిలువ వేశారు. కానీ ప్రవచన నెరవేర్పు జరగాలని దేవుడు తండ్రి చిత్తం నెరవేర్చబడింది అలాగా. కానీ ఈ పాఠాలన్నీ కూడా ఈ నెరవేర్పు అంతా కూడా దేవుడు నా కోసమే ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని దెబ్బలు, ఇన్ని మాటలు ఆయన తిన్నాడు అని విషయాలు గమనించాలి. అన్ని విషయాలు గమనించాలి. అలాగే మొదటి యోహాను 5వ అధ్యాయము 5:20 చూద్దాం. యోహాను పత్రికలోనే ఒక మాట ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యుకిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని. ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రువులగుదురు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు, నీతి సూర్యుడు ఉదయించిన వాళ్ళకి ఈ చీకటి సంబంధులు ఉంటారు. వెలుగునొద్దకు రావాలని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి పొత్తు కుదరదు అక్కడ. అందుకనే ఇంట్లో వాళ్ళు శత్రువులు అవుతారు. తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని నీతి సూర్యుడిగా ఉదయించిన వారి కోసం చెప్తున్నారు ఈ మాటలు. కుమారుడైన కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నాకు పాత్రుడు కాడు. వెంబడింపకుండా ఆ సిలువ అన్నమాట. ఈ శ్రమలు మనకి ఏకీపించకపోవడము ఇవన్నీ కూడా తన సిలువు ఎత్తికొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఇప్పుడు మనుషులకు పాత్రలు ఉంటే మంచిదా? దేవునికి పాత్రగా ఉండి దేవుని రాజ్యం వెళ్ళి అనేక బిడ్డలని రక్షించి ఆ దేవుని మార్గంలో ఆకాశంలో జ్యోతిలాగా నక్షత్రంలాగా మనం ఉండడము మంచిదా? అలా ప్రకాశించడం మంచిదా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది దేవుని రాజ్యం. కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను. కానీ
నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొని నన్ను పంపిన వారిని చేర్చుకొను అని దేవుడు అనుభవపూర్వకంగా ఈ భూలోకాలు వచ్చి మరి దేవుడు బిడ్డలుగా మన కోసం రాశాడు. ఆయన రాశాడు అనుభవం. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుకుంటాడట. నీతిమంతుని చేర్చుకున్నాడు నీతిమంతుని యొక్క ఫలం పొందుకుంటాడు. ఎవరైతే అలాంటి వాళ్ళని చేర్చుకుంటారో, అలాగ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అలాగా ఆ హింస దేవుని విషయంలో సిలువనెత్తుకుని వెంబడిస్తున్నప్పుడు దేవుని అటువంటి శ్రమలు వస్తాయి. అవన్నీ ఓర్చుకుంటేనే ప్రకటన 2:10 ఉంది కదా, అంత వరకు సహించుకుంటేనే ఆ రక్షణ పొందుకుంటాము. ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడో అటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఉదయించడం అంటే చాలా సరళం కాదు, అది భరించుకోవడానికి అంత వరకు సహించాలి. 2వ దశలోనికే పత్రిక 15వ అధ్యాయము 1వ దశలోనికే పత్రిక దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చూద్దాం మాట. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 3వ వచనం. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును అంటున్నాను. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయింది. వాళ్ళకి దేవుడు ఉండడు, ధర్మశాస్త్రం ఉండదు, పాస్టర్లు ఉండరు. మరి ఇశ్రాయేలుకి అంటే ఇశ్రాయేలు ఎలాగైతే తిరుగుబాటు చేసే స్వభావం ఉందో అలాగా వాక్యానికి సేవకులకి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి ఇటు సేవకులు ఉండరు, అంటే ధర్మశాస్త్రం ఉండదు, దేవుడు కూడా ఉండదు. వీళ్ళ ముగ్గురు ఈ 3 పాటలు వాళ్ళు ఉండవు. అది ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వారికి ఎప్పుడైతే వాళ్ళ శ్రమంలోని వారి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి అప్పుడు ప్రత్యక్షమవుతాడంట. ఇప్పుడు ఆ కండిషన్లో ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలకి 7 ఏళ్ల శ్రమ దినాల్లో మరి అంత్యక్రీస్తు తరంతో ఉంటాడు. వీళ్ళకి తెలుస్తుంది 3.5 సంవత్సరాలు కూడా తెలియలేదు. మిగిలిన 3.5 సంవత్సరాలు తెలిసినప్పుడు వాడు 1వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ దేవాలయంలోనే యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు, నేనే దేవుడని. అప్పుడు నుండి తెలుస్తుంది. అప్పుడు బండ సందుల్లోని పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు మొదలుపెట్టినప్పుడు అప్పుడు దేవుడని తెలుసుకుంటారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడున్న ప్రజలేంటి, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మరి మొదటి రావడంలో నమ్ముకోలేని వారేంటి, మరి వాక్యానికి విరుద్ధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా యేసయ్యని ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదటి రావడంలో వచ్చిన దేవుడు ఇలా నీతి సూర్యుడిగా వచ్చాడనే విషయాలు వాళ్ళకి అర్థమవ్వలేదు చాలా మందికి. వాళ్ళు ఇంకా అనేక చోట్ల చెదిరిపోయి ఉన్నారు. ఇప్పుడు రాకడంలో వాళ్ళు 2వ రాకడంలో చెదరిపోయిన వాళ్ళందరూ వస్తారు. మరి ఆ విడవబడిన వారు ఇప్పుడు ఈ సిద్ధపడకుండా దేవుని వాక్యాన్ని లోబడకుండా విడవబడే వారు దేవుని బిడ్డలు అన్యులేంటి, మరి ఇశ్రాయేలు ప్రజలేంటి, వీళ్ళందరూ కూడా ఆ 2వ రాకడలో ఆ కడబోర ఊదినప్పుడు అప్పుడు రక్షించబడతారు. అప్పుడు ఇలా మొదలెడతారు. ఈ వాక్యం మనం ముందు చెప్పుకున్నాము. ఆ మాట లేకుండా దినవృత్తాంతం 2వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనంలో అంతవరకు దేవుడు కానీ ధర్మశాస్త్రం కానీ సేవకులు కానీ సేవకులు అంటే యాజకులకు కానీ వాళ్ళ దూరంగా ఉంటారు. మరి కనురేప పాటలోనే ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. మరి 2వ రాకడలో వీళ్ళ దూరంగా ఉండి ఎప్పుడైతే అలా మొరబడతారో ఆ 7 ఏళ్ల శ్రమ దినాలు తట్టుకోలేక మొరబెడతారు. కొంతమంది చనిపోతారు 660 ముద్ర వేసుకోవడానికి. అటువంటి వారు లాస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది ఇక్కడ
దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. నీతి సూర్యుడిగా ఉంచాడని మనం దేవుని బిడ్డలు రక్షించే పనిలో ఉండాలి. క్రిస్మస్ కానుకగా దేవునికి మనమే ఒక కానుకగా అర్పించబడాలి. మన జీవితాలు అంకితం ఇవ్వాలి. కీర్తన 85:12 యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించాను. యెహోవా దేవుడు ఉత్తమమైనది మనకి అనుగ్రహించాడు. మానవ జాతికి ఇచ్చిన కానుక తండ్రి కుమారుడును ఇచ్చాడు అనమాట. ఆ విధంగా తండ్రి అయిన దేవుడు ఉత్తమమైన కానుక మనకి ఇచ్చాడు అని దావీదు భక్తుడు రాస్తున్నాడు. కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. యెషయా 3:16 దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం అనుగ్రహించడానికే దేవుడు ఆ కుమారుని మనకి అనుగ్రహించాడు. అది కానుక అనమాట. తండ్రి అయిన దేవుడు మనకు కానుక ఇచ్చినప్పుడు మనము కానుకగా రివర్స్ ఏంటి ఇవ్వాలి? మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన డబ్బులు, మన సేవకుల్ని ప్రతి విషయంలో సహకారంగా ఉండాలి. మరి దేవుడు బిడ్డల్ని రక్షించి దేవుడి మార్గానికి నడిపించి దేవుడి బిడ్డల్ని కానుకగా తండ్రి అయిన దేవుడికి మనం ఇవ్వాలి. అది మనం నేర్చుకుంటున్నాం. మార్కు 10:45 పరిచర్య చేసి ప్రాణం పెట్టడానికి వచ్చారు దేవుడు. ఎందుకు వచ్చారు? ఆయన పరిచర్య చేసి ఆయన ప్రాణం పెట్టడానికి, మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. మనం పండగ చేసుకోవడానికి రాలే. పండగ ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి? అయ్యో కుటుంబంలో నన్ను నశించిపోతున్నారు కదా, అలాగే ఏదో ఇచ్చి దేవుడి మాటలు చెప్పాలి. ఇరుగు పొరుగు వారి సంఘం పక్కన ఎవరైతే నశించిపోతున్నారో అటువంటి వారిని పిలిచి పండగ చేసుకోవాలి. కాబట్టి జ్ఞానులు సాష్టాంగ నమస్కారం చేసి పూజించారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా సాష్టాంగ పడే నమస్కారం భౌతికంగా కాదు, ఆయనకి దేవుని బిడ్డల బహుమానం ఇచ్చి సాష్టాంగ పడాలి. మన హృదయం ఆయనకి కానుకగా ఇవ్వాలి. మరి మనసుతో ఆరాధించాలి. ఆర్థికంగా మనం కానుకలు ఇవ్వాలి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ గైకొండమే ఆయన ప్రేమించడం. దేవుని దగ్గర ఎంత ప్రేమ మనము అనుభవిస్తున్నామో అది స్పందిస్తేనే ఇవన్నీ చేయగలం. ఎంత ప్రేమ ఆయన ప్రేమిస్తున్నాడు. మన ఊపిరి ఆడుతుందంటే, మనం ఇలా సురక్షితంగా ఉన్నామంటే, మనం పోషిస్తున్నాడంటే, ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చాడంటే ఇవన్నీ స్పందించాలి. ఆ ప్రేమనే స్పందించాలి. కుష్ఠరోగం ఉన్నవాడికి ఏంటంటే వాడు పిండితో కూర్చున్న అర్థమవుతుంది. అలాగా నీ హృదయం అలా ఉండకూడదు, స్పందించాలి. అలా మనం స్పందించకపోతే దేవుని రాజ్యం మనం వెళ్ళలేము. మన హృదయంలో ఆయన దేవుడు ఏంటంటే మనం ప్రతిష్ఠించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. సువార్త చెప్పి వారిని రక్షించి కానుక ఇవ్వాలి. ఇవి మనకు అర్థమవుతే హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్నాడు దేవుడు. ఆ వ్యాధి లేనట్టు లెక్క దేవుడు ప్రతిష్ఠించుకొని ఈ పనులు మన పండుగలో మరి ఈ 2 నెలలు కూడా మరి క్రిస్మస్ లో చాలా దిక్కులు జరుగుతున్నాయి, మనము చేసుకుంటున్నాం. కాబట్టి ఆర్థికంగా సేవ కోసం మరి సహకారం చేయాలి. సంఘం కోసం, సేవకుల కోసం మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ప్రయాస పడేలాగా మరి దీవించి అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాను పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తూ ఆర్థికంగా భౌతికంగా సహకారంగా మనకి దేవుడు ఉంటారు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి చెప్పారు. ఇదే విషయం అన్నమాట. నీ పరలోకానికి తెలుసు నీకు ఏది కావాలి. నీ బిడ్డల రక్షణ లేదా, వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారా, వాళ్ళు సినిమాలు చూసుకొని సెల్ ఫోన్ చూసుకొని చెడిపోతున్నారా, ఇటువంటి విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భర్తకి మారు మనసు లేదా, భార్యకి మారు మనసు లేదా, పోషణ లేదా, ఏ విషయాలు ఉన్నా సరే దేవుడు ఎప్పుడు చేస్తారు? నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు, దేవుని వాక్యం అనే దేవుడిని ఒంటిలో భద్రపరుచుకుని ఆ విధంగా నడిచినప్పుడు, ఆ విధంగా క్రియలు చేసినప్పుడు దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తారు. ఎవరైనా దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తా కూడా అవుతాయి, కానీ దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయకని కూడా వాక్యం ఉన్నది. ప్రార్థన పాపం అయిపోతుంది. దిద్దుబాటు చేసుకోకుండా ప్రార్థన చేస్తే యెషయా 1:15 దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేయమన్నది. కీర్తన 109:6
సాధారణ పక్కన ప్రార్థన చేస్తుంటాడు. ఇటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటను దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, నీ కృప గల నామలో, నీ మహిమ గల నామలో ప్రభా మాతో ఆయన అనేకమైన అమూల్యమైన మాటలు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. వాటి నూరంతలుగా మా హృదయాల ఫలింపు దయచేసి నీ రాజ్యానికి వారసులుగా మేము ఉండడానికి, నీ మహిమతో నాయన ఈ పరిచర్యను మేము చేయడానికి, తండ్రి చిత్తాలు నెరవేర్చడానికి, ఈ పండుగ దినాల్లో మనం అనేకమైన బిడ్డలు నీ రాజ్యాన్ని తీసుకుని రావడానికి నాకు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, మహిమ పొందుకుంటున్నందుకు నాయన అయ్యా నా తండ్రి, మా కుటుంబాలని, మా సంఘాలని, మా దేశాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నీ బలమైన హస్తాల్లో పెట్టు. ఈసే పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వాక్యం విని దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు.